మరొకసారి ఉదయకాల సమయంలో మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క నిండు వందనాలండి. నిన్నటి దినాన ఉదయకాల సమయంలో మనము ఆలోచన చేసిన మాట, యాకోబు ఏశావుకు మరి తన దగ్గర ఉన్న ఆస్తులో మందను విభజించి 2 భాగాలుగా చేసి మరొక భాగాన్ని మరి ఏశావు కోసం పంపిస్తాడు. ఎందు నిమిత్తం అంటే ఏశావు నన్ను చంపకుండడానికి మరి కానుకగా అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. మరి ఏశావు వస్తున్నాడని యాకోబు వినినప్పుడు ఏం జరిగిందో మనము ఆలోచన చేద్దాం. ఆదికాండం 33వ అధ్యాయము 1వ వచనము. యాకోబు కనులెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులు వచ్చిచుండిరి. ఏశావును అతనితో పాటు 400 మంది రావడము యాకోబు చూసి ఉన్నాడనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. వాస్తవానికి అక్కడ వస్తుంది ఏశావు చంపడానికి కాదు, యాకోబుని ఎదుర్కోవడానికి అనే విషయాన్ని మనం గమనించాలి. కానీ యాకోబు మాత్రం భయపడతా ఉన్నాడు. ఎందుకంటే అదివరకు యాకోబు తప్పు చేస్తున్నాడు కనుక తప్పు చేసిన వ్యక్తి ఎప్పటికైనా భయపడాల్సిందని ఇక్కడ మరొకసారి ప్రూవ్ అవుతుందనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. 2వ వచనం. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి వెనుక వారి పిల్లలను. చూడండి, ఇక్కడ యాకోబు చేస్తున్న పనిని ఏశావు దగ్గరికి ఎలా పంపిస్తున్నాడంటే, ముందుగానేమో అతని దగ్గర ఉన్న మరి గొడ్లను జతలుగా మరి విభజించి పంపించాడు. అంతేకాకుండా ఇప్పుడు తన దగ్గర ఉన్న భార్యలను, పిల్లలను, దాసీలను, వారి పిల్లలను కూడా ఏ రీతిగా పంపుతున్నాడో మనము ఆలోచన చేయవచ్చు. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాయలకు 2 దాసీలకు పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను. యాకోబు చాలా తెలివిపరుడు. మరి ముందర ఎవరిని ఉంచాడంటే దాసీలను, వారి పిల్లల్ని ఉంచాడు. ఎందుకంటే ఏదైనా జరిగితే కూడా వారికి ముందు జరుగుతుంది అని. దాని తర్వాత ఇంకేం చేశాడు? వారి వెనుక లేయాను, ఆమె పిల్లలను. వారి వెనుక లేయాను, ఆమె పిల్లలను పంపించాడు. 3వదిగా చూసినట్టయితే ఇక్కడ రాహేలును, యోసేపును ఉంచి ఎక్కడ ఉంచాడు? మనం చక్కగా చదవాలి. ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను, ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును, యోసేపును ఉంచి. రాహేలును, యోసేపును ఎక్కడ ఉంచున్నాడు యాకోబు అంటే చివరన ఉంచి ఉన్నాడు. మరి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, లేయా కంటే కూడా యాకోబు రాహేలును ఎక్కువగా ప్రేమిస్తాడు అనే విషయాన్ని మనము గమనించాలి. అంతేకాకుండా దాసీల పిల్లలను కాకుండా, లేయా పిల్లలను కాకుండా రాహేలు సంతానం యొక్క యోసేపును ఎక్కువగా ప్రేమించినట్టు మనం ఇక్కడ గమనించాలి. యోసేపు అంటే తండ్రికి చాలా ఇష్టం అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయాలి.